విఫల ప్రయోగం చేసి చివరికి కమెడియన్ అయ్యి రేపో మాపో ఖైదీ అవుతాడో లేకపోతే పరారీలో ఉన్నటువంటి అధ్యక్షుడు అవుతాడో హసీనాలాగా బతుకుతాడో తెలియదు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. సొంత దేశాన్ని నమ్మిన ప్రజల్ని నట్టేట ముంచి అమెరికాని నమ్ముకుని తను వ్యక్తిగతంగా సంపాదించుకున్నాడు, తన భార్య వ్యక్తిగతంగా సంపాదించుకుంది, వేలాది మంది సైనికుల ప్రాణాలు తీశాడు, కోట్లాది మంది ప్రజలని రోడ్డును పడేశాడు. ఇవాళ రోజున చివరికి అమెరికా తూపొమ్మంది, చీపొమ్మంది, అదే ఉక్రెయిన్ ఆస్తుల్ని దోచుకోబోతోంది. అదే సందర్భంలో నాటోలో సభ్యత్వం దొరకదు, యూరోపియన్ దరిదాపుల్లో కూడా రానియరు. ఇప్పుడు మళ్ళీ యూరప్ సమాజాన్ని అబ్బెబ్బే మీరందరూ కలవాల్సిందే, మీరందరూ సైన్యం కావాల్సిందే, లేకపోతే యూరప్ సమాజాన్ని రష్యా ఆక్రమించేసుకుంటుంది, రష్యా మింగేస్తుంది అంటూ దిక్కుమాలినటువంటి ప్రవచనాలు బిగించేశాడు. ఇక్కడ వెరీ సింపుల్, యూరప్ సమాజం అనేటటువంటి దానికి అమెరికా వెన్నుదన్నుగా ఉంటుంది, ఉక్రెయిన్కి ఉండదు. ఎందుకంటే ఇది యూరోపియన్లో భాగస్వామి కాదు కాబట్టి, నాటోలో భాగస్వామ్యం కూడా ఇవ్వలేదు కాబట్టి. ఇంకొకటి ఏంటంటే యూరోపియన్ సైన్యంగా మారి ఇవాళ వీడి కోసం పనిచేయాల్సిన అవసరం లేదు, రష్యా వచ్చి యూరప్ను ఆక్రమించుకుంటుందనే పిచ్చితనం ఉక్రెయిన్ను ఆక్రమించుకోవడానికి 3.5 ఏళ్లలో పూర్తిగా అంది, చేతకాంది. ఎప్పుడు చేయాలి యూరప్ను ఆక్రమించుకోవడం? ఆ మాత్రం కామన్ సెన్స్ ఆయా దేశాలకు ఉండదా? ఇట్లాంటి సగం నాలెడ్జ్ గాడు కాదు, ఏమాత్రం నాలెడ్జ్ లేని వెధవలు ప్రచారం కోసం చేసుకుని ఆ దేశాన్ని నాశనం చేసిన వెధవలు పాలకులైతే వచ్చే ప్రమాదమే అత్యంత సమస్యాత్మకం.